ఎవ్వలికి గూడా వాళ్ళు చదివిన బల్లే వాళ్ళకే ఎగ్జామ్ సెంటర్ వరుడు ఎన్నడన్నా జూసినామా? నిన్నమా? కానీ ఆ అసాధ్యాన్ని సుసాధ్యం జేసి అందరు అవాక్కయ్యేతట్టు జేసిర్రు హైదరాబాద్ కూకట్పల్లి కాడ. కూకట్పల్లి సప్తగిరి కాలనీ కాడున్న న్యూ ఎరా అనే స్కూల్‌లో చదివిన 81 మంది 10థ్ క్లాస్ పిల్లగాళ్లకు వాళ్ళు చదివిన బల్లనే, వాళ్ళ స్కూల్‌లోనే ఎగ్జామ్ సెంటర్ యేసిర్రు మన మేడ్చల్ జిల్లా విద్యాశాఖోళ్ళు. మళ్ళా విద్యాశాఖోళ్ళతోటి ఎంత సత్సంబంధాలుంటే గాని ఇసొంటి అద్భుతాలు సాధ్యం గావు. ఈ ప్రైవేట్ స్కూలుకు డీఈఓకు ఉన్న సుట్టిరికమేంది? హాల్ టికెట్లను బయటోళ్ళు ఎవ్వలికి చూపియొద్దని బడి పిల్లగాళ్లకు పెద్ద సార్లు ఎందుకు చెప్పవలసొచ్చింది? అంత గుడుపుట అని ఏం నడుస్తున్నది? దీని మీద విచారణ చేయాలని విద్యార్థి సంఘాలోళ్ళు లొల్లి చేసి ఇక నిలదీయబట్టిర్రు ఈ సంగతి తెలవంగానే. ఇక ముచ్చట పెద్దగయ్యే వరకు ఎంఈఓ సారు ఎంట్రీ ఇచ్చి సేమ్ స్కూల్లో సెంటర్ పడ్డంత మాత్రాన వాళ్ళని ఏమన్నా బుక్కులు ముంగడ పెట్టుకుని రాయనిస్తాం అనుకుంటురా? ఇన్విజిలేటర్లు ఆ స్కూల్ టీచర్లేం కాదు, అందరు గవర్నమెంట్ టీచర్లే. మీరు ఇంత గాయి చేస్తున్నారు కాబట్టి సెంటర్ మీద ఇంకింత స్పెషల్ నజరేస్తాం. పిల్లలు తల్లిదండ్రులు ఏం బుగులు పడే పని లేదని ఎంఈఓ సారు ఐఎస్ఐ మార్క్ అంతా బందోబస్తు మాటలు చెప్పుకొచ్చాడు. మొత్తం ఈ పాఠశాలలో పరీక్ష నిర్వహణ కొరకు పూర్తి స్థాయిలో ఈ పాఠశాల సిబ్బందిని కాకుండా మొత్తం గవర్నమెంట్ నుంచి ప్రభుత్వ ప్రధానోపాధ్యాయులను చీఫ్ సూపరింటెండెంట్‌గా మరియు డిపార్ట్మెంటల్ ఆఫీసర్స్‌ను, యూనిటర్స్‌ను టోటల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుంచే ఏసేసి మొత్తం బిల్డింగ్ టేక్ ఓవర్ చేయడం జరిగింది. కానీ విద్యార్థి సంఘాలోళ్ళైతే ఈ స్కూలోళ్ళతోటి విద్యాశాఖ అధికారులు కుమ్మక్కై ఇసొంటి శకలు పడుతున్నారని దుమ్మెత్తి పోస్తున్నారు. పూర్తి స్థాయిలో పకడ్బందీగా ఈ యొక్క పరీక్ష నిర్వహణ నిర్వహిస్తున్నాం. ఎలాంటి అనుమానాలు తావు లేకుండా స్వేచ్ఛా వాతావరణంలో పూట పరీక్షలు విద్యార్థులు రాసుకుంటున్నారండి. ఎలాంటి ఇబ్బందులు కూడా లేవండి. మరి విద్యాశాఖోళ్ళు ఈ దుమారం మీద ఏం చర్యలు తీసుకుంటారో చూడాలి.